Recording in progress. ఎస్ క్వశ్చన్ నెంబర్ 6 అయింది, అవ్వలేదు కదా? సరే 6 చదవండి ఒకసారి. మీకు ఇంకో ఆనిముత్యం లాంటి క్వశ్చన్ వదులుదాం ఈరోజు. క్వశ్చన్ నెంబర్ 6 చదవండి. పర్లేదు, నిన్నంత కన్ఫ్యూజన్ అయితే ఉండదు, కానీ ఈజీగానే ఉంటుంది. ఫస్ట్ ఒకసారి చదవండి. ఎస్ క్వశ్చన్ చదవండి ఫస్ట్ క్లియర్గా. ఎప్పుడైనా సరే క్వశ్చనే మెయిన్, ఆన్సర్ నథింగ్. ఆన్సర్ ఈజీగానే వస్తుంది, క్వశ్చన్ క్లారిటీగా అర్థమవుతాయి. సో సింపుల్గా ఏమేమి ఇచ్చాడు? డైరెక్ట్ పేజెస్, వేరియబుల్ ఓవర్హెడ్స్, సెల్లింగ్ ప్రైస్ ఇచ్చేసాడు. సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఇచ్చేసాడు, వేరియబుల్ ఎక్స్పెన్స్ ఇచ్చేసాడు. కాంట్రిబ్యూషన్ ఐడెంటిఫై చేయొచ్చు కదా ఈజీగానే. సరే ఫిక్స్డ్ కాస్ట్ ఇచ్చాడు 6,75,000 per annum. సేల్స్ వాల్యూ ఇచ్చాడు, మరి నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇవ్వలేదు కదా. ఛాన్స్ ఉందా నంబర్ ఆఫ్ యూనిట్స్ ఐడెంటిఫై చేయడానికి? ఒకసారి చూడండి ఎలా. సేల్స్ డివైడెడ్ బై సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్, అంతే కదా. సేల్స్ డివైడెడ్ బై సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్. ఓకే. During the year 2022, it is expected that the material prices and variable overheads will grow up by 10% and 5% respectively. Material prices ఏవి చేంజ్ అవుతుందో ఇచ్చేసాడు కాస్ట్లు. As a result of reorganization of the products production method, the overall direct labor efficiency will increase by 12%, but wage rate will go up by 5%. Direct wages ఎంత % ఇంక్రీజ్ అవుతున్నాయి? Direct wages
5%. కానీ ప్రొడక్షన్ రీఆర్గనైజేషన్ ఆఫ్ ప్రొడక్షన్ నథింగ్ బట్ సంథింగ్ ఏదో వాళ్ళు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో రీఆర్గనైజ్ చేయడం వల్ల నథింగ్ బట్ వాళ్ళ ప్రొడక్షన్ మెథడ్ చేంజ్ చేయడం వల్ల ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అవుతుందంట 12%. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి, ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అవ్వడం అనేది మనకి గుడ్ థింగా బ్యాడ్ థింగా? గుడ్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇంతకుముందు ఒక యూనిట్ని ప్రొడ్యూస్ చేయడానికి 100 అవర్స్ తీసుకుంటుంటే ఇప్పుడు ఎన్ని అవర్స్ తీసుకుంటాడు? 88. క్లారిటీ వస్తుంది కదా? ఎఫిషియన్సీ మీన్స్ ఎఫిషియన్సీ అనేది కంపెనీకి పాజిటివ్ పాయింట్ అవుతుంది. కరెక్టా? సో ఇప్పుడు చూడండి, 5% ఆఫ్ ది ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ ఆల్సో ఇంక్రీజ్ అండ్ ఇంకేమంటున్నాడు, ద ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ ఆర్ ఆల్సో ఎక్స్పెక్టెడ్ టు ఇంక్రీజ్ బై 1,25%. సో మెటీరియల్ ఇంక్రీజ్ అవుతుంది, ఓవర్ హెడ్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి, లేబర్ ఇంక్రీజ్ అవుతుంది. మెటీరియల్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ? ఓ పైన ఉందా? పర్టికులర్స్ కాదు, అది మెటీరియల్ ఇన్ఫర్మేషన్ చదివారా? మరి పర్టికులర్స్ ఇన్ఫర్మేషన్ అనుకుంటాం, రెడ్ మార్క్ లో ఉంది కాబట్టి మెటీరియల్ ఇన్ఫర్మేషన్ అది. సో 1,25,000 ఫిక్స్డ్ కాస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అన్నాడు. ప్రెసెంట్ ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఉంది? 6,75,000 ప్లస్ 1,25,000 ఇంక్రీజ్ అవుతుంది. The technical director states that the same level of output as obtained in 2021 should be maintained in 2022. 2021 లో అవుట్పుట్ ఎంత ఉందో 2022 లో కూడా అవుట్పుట్ అంతే ఉండాలంట. ఫస్ట్ 2021 లో అవుట్పుట్ ఎంత? 2021 లో అవుట్పుట్ ఎలా వస్తుంది? 6,75,000 డివైడెడ్ బై 125. సేల్స్ 25 lakhs కదా, 25 lakhs డివైడెడ్ బై 125 ఎంత వస్తుంది? సో యాజ్ ఆఫ్ నో 2021 లో సేల్స్ ఆర్ 20,000 యూనిట్స్. 2022 లో కూడా ఎంత కావాలంట? 20,000 సేల్సే ఉండాలి. మరొకసారి అబ్జర్వ్ చేయండి, సేల్స్ 20,000 అంటున్నాడు, సేమ్ టైం వేరియబుల్ కాస్ట్ ఇంక్రీజ్ అవుతున్నాయి, ఫిక్స్డ్ కాస్ట్లు కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి, సెల్లింగ్ యూనిట్స్ కూడా అన్నీ ఉంటున్నాయి. ఇంకా ఏమంటున్నాడు చూద్దాం. ఇక్కడ పోయింది. The technical director stated that same level of output as obtained in 2021 should be maintained in 2022 also, and effort should be made into maintain the same level of profit. Guys, simple ఏం చెప్తున్నా చూడండి. 2021 లో 20,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసాం, 2022 లో ఎన్ని ప్రొడ్యూస్ చేయాలంట? 2020 లో కూడా ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేయాలి? సేమ్ 20,000 యూనిట్సే ప్రొడ్యూస్ చేయాలి. కానీ కండిషన్స్ ఏం చెప్తున్నాడు? వేరియబుల్ కాస్ట్ చేంజ్ అవుతుంది, ఫిక్స్డ్ కాస్ట్ కూడా చేంజ్ అవుతుంది. అలాంటప్పుడు సేమ్ ప్రాఫిట్ వస్తుందా? రాదు. కానీ ఒక కేసులో వస్తుంది. ఎప్పుడు? సెల్లింగ్ ప్రైస్ ని చేంజ్ చేసినప్పుడు. సో రిక్వైర్మెంట్ అదే మంది, సెల్లింగ్ ప్రైస్ ఐడెంటిఫై చేయాలి. క్లియర్? ఇంకేమంటున్నాడు? సూటబుల్ టు ఇంక్రీజ్ ద సెల్లింగ్ ప్రైస్. ద మార్కెట్ డైరెక్టర్ స్టేట్స్ దట్ ద మార్కెట్ విల్ నాట్ అబ్జర్వ్ ఎనీ ఇంక్రీజ్ ఇన్ ద సెల్లింగ్ ప్రైస్. ఆన్ ద అదర్ హ్యాండ్ ద proposes that the publicity involving advertisement expenses in the production will increase the quantity of sales as under. అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్స్ ఇచ్చాడా? థర్డ్ కేసు తర్వాత చూద్దాం. ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏంటి? ప్రెజెంట్ అండ్ ఇన్కమ్ స్టేట్మెంట్ ఫర్ ద ఇయర్ 2022. అంటే కరెంట్ డేటానా, చేంజెస్ చేసిన తర్వాత వచ్చే డేటానా? చేంజెస్ చేసిన తర్వాత వచ్చే డేటా. సో ఫస్ట్ ఒక క్లారిటీ ఇస్తాను మీకు, ఇన్కమ్ స్టేట్మెంట్ నుంచి చిన్న క్లారిటీ. ఇన్కమ్ స్టేట్మెంట్ గుర్తుందా? ఒకసారి తెలిసింది చెప్పండి, మీకు ఏం తెలుసు ఇన్కమ్ స్టేట్మెంట్ గురించి? ప్రాఫిటేనా? షూర్. సేల్స్, వేరియబుల్ కాస్ట్, కాంట్రిబ్యూషన్, ఫిక్స్డ్ కాస్ట్, ప్రాఫిట్. కరెక్టా? ప్రజెంట్ మన క్వశ్చన్లో ఏం చెప్తున్నారు? సేమ్ లెవెల్ ఆఫ్ ప్రాఫిట్ని మెయింటైన్ చేయమంటున్నాడు. కరెక్టా? సో ప్రాఫిట్ సేమ్ లెవెల్ రావాలి అనుకుందాం. సో లెట్స్ సే నేను ఒక డమ్మీ ఫిగర్స్ తీసుకుంటాను, మరి మనకి ఇచ్చిన క్వశ్చన్లో అంత డిఫికల్ట్ పాయింట్స్ కాకపోయినా సరే డమ్మీ ఫిగర్స్ కొన్ని తీసుకుందాం. ఈ ఇయర్కి సంబంధించిన డేటా, నథింగ్ బట్ 2021కి సంబంధించిన డేటా అనుకుందాం. ఇది 2021. లెట్స్ సే సేల్స్ 500, వేరియబుల్ కాస్ట్ 250, కాంట్రిబ్యూషన్ 250, ఫిక్స్డ్ కాస్ట్ లెట్స్ సే 100,
150 is ప్రాఫిట్. ఇప్పుడు 2022లో కూడా ఏం చెప్తున్నాడు, సేమ్ ప్రాఫిట్ రావాలి. సో ఎంత రావాలి, 150. మరి ఫిక్స్డ్ కాస్ట్ చేంజ్ అవుతుంది కదా, లెట్స్ సే 25 రూపీస్ అనుకుందాం ఎగ్జాంపుల్ ఇక్కడ మనం. సో ఇప్పుడు ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఉండాలి, 125. ఫిక్స్డ్ కాస్ట్ 125 ఉండి ప్రాఫిట్ 150 రావాలంటే కాంట్రిబ్యూషన్ ఎంత ఉండాలి. సో మీరు క్వశ్చన్లో బాగా అబ్జర్వ్ చేస్తే మనకు క్వశ్చన్లో ఈ ప్రాఫిట్ ఎంతో తెలుసు, ఇప్పుడు ఐడెంటిఫై చేస్తే వచ్చేస్తుంది. 2021 స్టేట్మెంట్ వేస్తే వచ్చేస్తుంది కదా. సో ఫిక్స్డ్ కాస్ట్ ప్రీవియస్ ఎంత ఉందో తెలుసు, ఎంత ఇంక్రీజ్ అవుతుందో తెలుసు, ఈ డేటా కూడా తెలుసు కదా. ఇప్పుడు మనకి కాంట్రిబ్యూషన్ ఐడెంటిఫై చేయొచ్చా లేదా, ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇప్పుడు మనకి సేల్ వాల్యూ కావాలంటే ఏ వాల్యూ తెలియాలి, వేరియబుల్ కాస్ట్ తెలియాలి, కరెక్టా. సేల్ వాల్యూ తెలుసు, వేరియబుల్ కాస్ట్ తెలిస్తే ఆటోమేటిక్గా సెల్లింగ్ ప్రైస్ తెలుసుకోవచ్చు మనం ఈజీగా. మరి వేరియబుల్ కాస్ట్ ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుంది, ఏవేవి చేంజ్ అవుతున్నాయో చెప్పాడు కదా, ఆ చేంజెస్ చేస్తే అప్డేటెడ్ వేరియబుల్ కాస్ట్ వస్తుంది కదా. లెట్స్ సే అది ఒక 50 రూపీస్ ఇంక్రీజ్ అయింది అనుకుందాం. సో ఓవరాల్గా ఎంత వస్తుంది ఇక్కడ, 300. సో వేరియబుల్ కాస్ట్ 300 అయ్యి కాంట్రిబ్యూషన్ 275 అవ్వాలంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత అవ్వాలి, 5. అయిపోయింది ఆన్సర్. రివర్స్ క్యాలిక్యులేషన్. మనకి చేంజెస్ ఏమేమి ఉన్నాయి, ఫిక్స్డ్ కాస్ట్ ఒక చేంజ్, వేరియబుల్ కాస్ట్ ఒక చేంజ్, అవి రెండు చేస్తే అయిపోతుంది కదా. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్. కానీ మనం కనుక్కోమనింది ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్. నంబర్ ఆఫ్ యూనిట్స్ చేంజ్ అవుతున్నాయా, కాబట్టి డివైడ్ బై 20,000. ఈజ్ ఇట్ క్లియర్. చేయగలమా చేయలేమా. మరి ఫస్ట్ ఈ 150 రూపీస్ ప్రాఫిట్ తెలియాలి కదా మనకి. ఈ 150 రూపీస్ ప్రాఫిట్ తెలియాలంటే ఫస్ట్ 2021 బేస్ చేసుకుని ప్రాఫిట్ ఐడెంటిఫై చేయాలి కదా. చేద్దాం ఫస్ట్ అది. సో రాయండి స్టేట్మెంట్ షోయింగ్ calculation of profit or simple గా income statement for 2021. Income statement for 2021. Particulars amount. Particulars లో selling price per unit ఎంత, 125. సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ 125 లెస్ వేరియబుల్ కాస్ట్. ఏమేమి ఉన్నాయి, మెటీరియల్, లేబరు, ఓవర్ హెడ్స్. ఇంక్రీజ్ చేయాలా, ఎగ్జిస్టింగ్ వాల్యూస్ తీసుకోవాలా, ఎగ్జిస్టింగ్ వాల్యూస్ రైట్. 2021 డేటా ఇది కాబట్టి ఎగ్జిస్టింగ్ వాల్యూస్ తీసుకోండి. 16, 40, 12. త్రీ టైప్ ఆఫ్ ఎక్స్పెన్స్ అయినా వేరే ఉన్నాయి, వేరియబుల్ కాస్ట్ ఇంకేం లేవు కదా. రైట్. కాంట్రిబ్యూషన్ రాసేయండి. కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్, సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఈక్వల్ టు కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. నెక్స్ట్ స్టెప్ టోటల్ కాంట్రిబ్యూషన్. ఎంత వచ్చింది కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్, 57. 57 ఇంటూ 20,000. మరి 20,000కి సంబంధించి వర్కింగ్ నోట్ రాయాలి, మర్చిపోవద్దు. 20,000 యూనిట్స్ ఎలా వచ్చిందో చెప్పాలి కదా. 20,000 యూనిట్స్ వర్కింగ్ నోట్ ఎలా వచ్చిందో చెప్పాలి కదా. వర్కింగ్ నోట్ రాయాలి స్టేట్మెంట్ అయిన తర్వాత, గుర్తుపెట్టుకోండి. సో 20,000 ఇంటూ 57 సమ్ వాల్యూ వచ్చింది కదా. టోటల్ కాంట్రిబ్యూషన్ లెస్ ఫిక్స్డ్ కాస్ట్, 6,75,000. less fixed cost 6,75,000. Profit. So according to 2021 data, profit enta 4,65,000. కింద నోట్ పాయింట్ చెప్పేసి నంబర్ ఆఫ్ యూనిట్స్ క్యాలిక్యులేషన్ రాయండి. నోట్ పాయింట్ అని చెప్పేసి నంబర్ ఆఫ్ యూనిట్స్ ఈక్వల్ టు టోటల్ సేల్ వాల్యూ డివైడ్ బై సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్. టోటల్ సేల్ వాల్యూ డివైడ్ బై సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్.
ఎంత వాల్యూ సార్ 25 lakh డివైడెడ్ బై 125 20,000 యూనిట్స్. యూనిట్స్ అనే వర్డ్ మెన్షన్ చేయండి. క్లియర్? అంటే 2021లో వచ్చిన ప్రాఫిట్ మనకు తెలిసింది. 2022లో కూడా సేమ్ ప్రాఫిట్ రావాలి, కరెక్టా? మరి సేమ్ ప్రాఫిట్ కావాలంటే ఫస్ట్ మనకి ఏ చేంజ్ తెలియాలి? ఫిక్స్డ్ కాస్ట్ చేంజ్ తెలియాలి, కరెక్టా? అప్పుడే కదా కాంట్రిబ్యూషన్ ఐడెంటిఫై చేయగలము. సో కింద రాయండి చేంజెస్ ఇన్ 2022. చేంజెస్ ఇన్ 2022 ఫిక్స్డ్ కాస్ట్ ఈక్వల్ టు 6,75,000 ప్లస్ ఎంత ఇంక్రీజ్ అయింది? 1,25,000. 6,75,000 ప్లస్ 1,25,000. ఎక్కడి నుంచి వచ్చింది 1,25,000? క్వశ్చన్లో ఇచ్చారు, మరి అడగద్దాం నాకు ఎక్కడి నుంచి వచ్చిందని. 6,75,000 ప్లస్ 1,25,000. ఇంకా ఏవేవి చేంజ్ అయ్యాయి? వేరియబుల్ కాస్ట్లు చేంజ్ అయ్యాయి కదా. సో వేరియబుల్ కాస్ట్ రాసి అండర్లైన్ చేయండి. అందులో 2-3 ఐటమ్స్ ఉన్నాయి కదా. వేరియబుల్ కాస్ట్ ఫస్ట్ వన్ డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్ ఎంత మనకు? 16. ఎంత ఇంక్రీజ్ అయింది? సో 16 ప్లస్ 10%. ఫిక్స్డ్ కాస్ట్ ఏమో 6,75,000 ప్లస్ 1,25,000 ఈక్వల్ టు 8 lakh. తర్వాత డైరెక్ట్ మెటీరియల్ ఎంత కాస్ట్? 16. 16 ప్లస్ 10% ఎంత వస్తుంది? 17.6. నెక్స్ట్ డైరెక్ట్ లేబర్, వేరియబుల్ ఓవర్హెడ్సా? ఓకే, వేరియబుల్ ఓవర్హెడ్స్ 40 రూపీస్ ఉంది. 40 రూపీస్ మీద ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అవుతుంది? 5%. రాసేయండి 40 ప్లస్ 5%. సారీ, వేరియబుల్ ఓవర్హెడ్ 12 రూపీస్ కదా. 12 ప్లస్ 5%. 12 ప్లస్ 5% ఎంత? సారీ, 12.6. నెక్స్ట్ డైరెక్ట్ లేబర్ ఉంది కదా. 40 రూపీస్ నార్మల్గా ప్రైస్, రైట్? 40 ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయింది? ఇది 5% ఇంక్రీజ్ అవుతుంది. 40 ప్లస్ 5%. ఆ ఎఫిషియన్సీకి ఎలా రాయాలి? -12%. డైరెక్ట్ చేయకూడదు. నార్మల్గా మనకు ఏదైతే కంక్లూజన్ పాయింట్ ఉందో ఆ కంక్లూజన్ పాయింట్ని ఇప్పుడు 12% ఇంక్రీజ్ అయింది కదా. సో ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ 112%. ఇప్పుడు ఎంత పర్సెంట్ డిక్రీజ్ అయింది? 12% డిక్రీజ్ అయింది. సో 100కి ఎంత అవుతుంది? ఇది క్యాలిక్యులేట్ చేయాలి మనం. క్లారిటీ వస్తుందా? మీకు గుర్తుందా గ్రూప్ 1లో 25% ఆన్ ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ అంటే ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ ఎంత పర్సెంటేజ్ తీసుకుంటాం? గుర్తుందా? ఏది చెప్తే దాన్ని 100 తీసుకోవాలి. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. బట్ ఫస్ట్ ఒక క్లారిటీ ఇస్తుంది అందరికి. 25% ఆన్ ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ అంటే ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ ఎంత తీసుకుంటాం? 100%. 25% ఆన్ కాస్ట్ అంటే కాస్ట్ ఎంత తీసుకుంటాం? 100. ఇక్కడేమన్నాడు? ఎఫిషియన్సీ మీద 12% రెడ్యూస్ అయింది అన్నాడు. అంటే ఓవరాల్ ఎఫిషియన్సీ ఎంత తీసుకోవాలి మనము? 100 తీసుకోవాలి. అంటే ప్రెజెంట్ అవుట్పుట్ ఈస్ 100%. అంటే ఇంతకుముందు ఎంత ఉంటుంది? అది 112. సో 112 ఉన్నది 100% అయింది. నథింగ్ బట్ ఈ 40 ప్లస్ 5% ఎంత వాల్యూ? ఇది 42నా? 42 అన్నది 112%కి ఈక్వల్ అవుతే 100%కి ఎంత? 37.5. సో దాని క్యాలిక్యులేషన్ ఎలా రాయాలి? ఈ వాల్యూ అనేది 112%కి ఈక్వల్ అయితే 100%కి ఎంత అవుతుంది? క్లారిటీ వస్తుందా? మీరు పొరపాటున ఒకవేళ
112 డివైడ్ బై 100 వేశారు అనుకోండి, ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి. అంటే 42 ఇంటూ 112 డివైడ్ బై 100 వేశారు అనుకోండి, వాల్యూ ఏమొస్తుంది చూడండి. ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అయితే కాస్ట్ ఇంక్రీజ్ అవ్వాలా, రెడ్యూస్ అవ్వాలా? కానీ అక్కడ ఏమవుతుంది, క్లారిటీ వస్తుందా? ఒకవేళ ఎగ్జామ్లో మిస్టేక్ చేసినా సరే క్లారిటీ వస్తుందా? సో దీస్ ఆర్ ద చేంజెస్. ఇంకేమైనా ఉన్నాయి చేంజెస్? ఏం లేవు కదా, ఇంతే కదా. సరే, చేంజెస్ ఏవేవి చేంజెస్ వచ్చాయని మనకు క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు మరి ఐడెంటిఫై చేయొచ్చా? చూద్దామా? సరే, ఫస్ట్ ఒకసారి ఇక్కడ చూడండి. ఇంతకుముందు ప్రాఫిట్ ఎంత వచ్చింది మనకి? ఫిక్స్డ్ కాస్ట్ కాంట్రిబ్యూషన్. సరే, ప్రాఫిట్ ఎంత వచ్చింది? 4,65,000. ఇప్పుడు అప్డేటెడ్ ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? 8 lakhs. అంటే కాంట్రిబ్యూషన్ ఎంత అయి ఉండాలి? 12,65,000. మరి మనకు సేల్ వాల్యూ తెలియాలంటే ఏ వాల్యూ తెలియాలి? ఇప్పుడు వేరియబుల్ కాస్ట్. ఎలా తెలుస్తుంది మీకు? నంబర్ ఆఫ్ యూనిట్స్ తెలుసా తెలీదా? వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ తెలుసా తెలీదా? చెప్పండి, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఎంత? 17.6 ప్లస్ 17. నేను నోట్స్ చెప్తాను, డోంట్ వరీ, నోట్స్ చెప్తా. 17.6 ప్లస్ 12.6 ప్లస్ 37.5, 67.7 ఇంటూ 20,000, 13,54,000. Then how much is selling price? 26,19,000. కరెక్టేనా? సో టోటల్ సేల్ వాల్యూ షుడ్ బి 26,19,000. మరి సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ కావాలంటే ఏం చేయాలి? డివైడ్ బై 20,000. ఎంత? అదే కదా అడిగింది మనకి. క్లియర్? రివర్స్ క్యాలిక్యులేషన్. ఫస్ట్ ఇది రాసేయండి, చేంజెస్ ఇన్ 2021. ఫిక్స్డ్ కాస్ట్ రాశారు కదా, డైరెక్ట్ మెటీరియల్ రాయండి ఫస్ట్. ఇంకా డైరెక్ట్ మెటీరియల్, వేరియబుల్ ఓవర్హెడ్స్. గైస్ డైరెక్ట్ లేబర్ అర్థమైందా? వై నాట్ 112/100? 112/100 వేస్తే కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అవడం వల్ల కాస్ట్ ఏమవ్వాలి? రెడ్యూస్ అవ్వాలి. మనకు కన్ఫ్యూజన్గా ఉందంటే సింపుల్ క్యాలిక్యులేషన్, కాస్ట్ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా చూసుకోండి అంతే. ఫస్ట్ 112 డివైడ్ బై 100 వేస్తారు, ఇంక్రీజ్ అయిందా? రాంగ్ చేస్తున్నట్టు. రివర్స్ చేయండి దాన్ని క్యాలిక్యులేషన్ అంతే. కొన్ని షార్ట్ కట్స్ కూడా ఫాలో అవ్వాలి, తప్పు లేదు. క్వాలిఫై అవడం కోసం ఏమైనా చేయొచ్చు, ఒక్క నెగ్లెక్ట్ తప్ప. నెగ్లెక్ట్ చేయకుండా ఉంటే ఆటోమేటిక్గా అయిపోతాం. సో డైరెక్ట్ మెటీరియల్, వేరియబుల్ ఓవర్హెడ్స్, డైరెక్ట్ లేబర్. అర్థమైందా క్యాలిక్యులేషన్ ఎలా వచ్చింది అనేది? 40 + 5% అనేది 112%కి ఈక్వల్ అయితే ఇప్పుడు 12% ఎఫిషియన్సీ తగ్గింది కదా, 100% కింద అవుతుంది. సో కింద వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్, therefore variable cost per unit, therefore variable cost per unit 67.7 rupees. ఎలా వస్తుంది అది? డైరెక్ట్ మెటీరియల్ ప్లస్ వేరియబుల్ ఓవర్హెడ్స్ ప్లస్ డైరెక్ట్ లేబర్. ఫార్ములా రాయండి. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఈక్వల్ టు డైరెక్ట్ మెటీరియల్ ప్లస్ వేరియబుల్ ఓవర్హెడ్స్ ప్లస్ డైరెక్ట్ లేబర్. నథింగ్ బట్ 17.6 ప్లస్ 12.6 ప్లస్ 37.5, 67.7. నెక్స్ట్ ఇంకా ఏ ఇన్ఫర్మేషన్ కావాలి మనకి ఇన్కమ్ స్టేట్మెంట్లో? టోటల్ వేరియబుల్ కాస్ట్. సో టోటల్ వేరియబుల్ కాస్ట్ కూడా రాసేయండి. 67.7 ఇంటూ 20,000 యూనిట్స్, 20,000 యూనిట్స్ ఎంత వస్తుంది? ఇంకేమైనా అవసరం ఉన్న ఇన్ఫర్మేషన్ ఏం అవసరం లేదు కదా. రాసేయండి ఇన్కమ్ స్టేట్మెంట్ ఆఫ్ 2022. అన్ని డీటెయిల్స్ వచ్చినట్టే కదా. నథింగ్ బట్ జస్ట్ రివర్స్ క్యాలిక్యులేషన్ అంతే. ట్రై చేయండి, లోడ్ అవుతుంది, మీరు ట్రై చేయండి.
సో ఇన్కమ్ స్టేట్మెంట్ ఆఫ్ 2022 రాసేయండి. సో టోటల్ సెల్లింగ్ ప్రైస్ వచ్చింది 26,19,000. దెన్ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఇన్కమ్ స్టేట్మెంట్ తర్వాత ఫస్ట్ రాశారు ఇన్కమ్ స్టేట్మెంట్ అందరూ. సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఈక్వల్ టు 26,19,000 డివైడ్ బై 20,000 యూనిట్స్. ఎంత వచ్చింది? 130.95. ఇంతకుముందు సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉండేది? 125. సో ఇప్పుడు దాన్ని 130.95కి ఇంక్రీజ్ చేస్తే మీకు సేమ్ ప్రాఫిటే వస్తుంది. ఫస్ట్ ఒకసారి దీన్ని బాగా అనలైజ్ చేయండి ఏం చేసామన్నది. వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, రివర్స్ క్యాలిక్యులేషన్స్. రివర్స్ క్యాలిక్యులేషన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ ఏమేం చేసామన్నది. ఎస్ క్లియర్? ఏమైనా డౌట్ ఉందా ఫస్ట్ రిక్వైర్మెంట్లో? సో ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏంటి? ప్రెజెంట్ అండ్ ఇన్కమ్ స్టేట్మెంట్. ఇన్కమ్ స్టేట్మెంట్ ప్రెజెంట్ చేసామా? సెకండ్, ఫైండ్ ద రివైజ్డ్ ప్రైస్ అండ్ పర్సెంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ ద ప్రైస్. సో ఆప్షన్ 2 అని పెట్టండి. ఐ మీన్ సెకండ్ క్వశ్చన్. సో వాట్ ఈస్ ద రివైజ్డ్ సెల్లింగ్ ప్రైస్? Revised selling price 130.95, right? Right, from the above statement, the revised selling price is రాశారు కదా, సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ క్యాలిక్యులేట్ చేశారు కదా, 130.95 పర్ యూనిట్. 130.95 పర్ యూనిట్. బట్ సెకండ్ క్వశ్చన్ అక్కడితో కంప్లీట్ అవ్వలేదు. ఏం అడుగుతున్నాడు? పర్సెంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ ద ప్రైస్ అడుగుతున్నాడు. పర్సెంటేజ్ ఎలా తెలుస్తుంది ఇంక్రీజ్ అయిందా లేదా అనేది? 130.95 మైనస్ 125 డివైడ్ బై 125. చేశారా ఎక్కడైనా క్యాలిక్యులేషన్స్? ఇవి ఫార్ములా రాయాలి. బిఫోర్ దట్ ఫార్ములా రాయాలి. న్యూ ప్రైస్ మైనస్ ఓల్డ్ ప్రైస్ డివైడ్ బై న్యూ ప్రైస్, ఆర్ డిఫరెన్స్ ఇన్ ప్రైస్ డివైడ్ బై న్యూ ప్రైస్. సారీ, ఓల్డ్ ప్రైస్. Difference in price divided by old price. Difference in selling price divided by old price into 100. ఎంత పర్సెంటేజ్ వస్తుంది? 4. సో పర్సెంటేజ్ ఆఫ్ చేంజ్ ఎంత చేంజ్ అయింది? 4.7% చేంజ్ అయింది. క్లియర్? ఇంకేమంటున్నాడు? ఎవాల్యుయేట్ ద 4 ఆల్టర్నేటివ్ ప్రపోజల్స్ పుట్ ఫోర్త్ బై ద మార్కెటింగ్ డైరెక్టర్. గైస్ ఆ 4 ప్రపోజల్స్ ఏంటి ఇప్పుడు చదవండి. మిగతా ఈక్వేషన్, మిగతా కంటెంట్. ఆన్ ద అదర్ హ్యాండ్ ప్రపోజెస్ ద పబ్లిసిటీ ఇన్వాల్వింగ్ అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ ఇన్ ద ప్రపోర్షన్ will increase the quantity of sales as under. Nothing but
వీళ్ళు కనుక అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ 80,000 ఇంకర్ అవుతాయి, ఎన్ని సేల్స్ ఇంక్రీజ్ అవుతాయంట 2,000. 1,94 రూపీస్ ఇంకర్ అవుతే 4,000 ఇంక్రీజ్ అవుతాయి. 3,20,000 ఇంకర్ అయితే 6,000 సేల్స్ ఇంక్రీజ్ అవుతాయి. 4,60,000 రూపీస్ సేల్స్ ఇంకర్ అయితే అడ్వర్టైజ్మెంట్ ఇంకర్ అవుతే 8,000 యూనిట్స్ సేల్స్ ఇంక్రీజ్ అవుతాయి. సో మరి ఈ 4 ఆప్షన్స్లో మనకు ఏది సూటబుల్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. 4 ఆప్షన్స్లో మనకు ఏది అడ్వైజబుల్ ఎలా తెలుస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అడ్వర్టైజ్మెంట్స్కి సేల్స్కి కనెక్షన్ తెలుసా? అడ్వర్టైజ్మెంట్ని బట్టి సేల్స్ చేంజ్ అవుతాయా? సేల్స్ని బట్టి అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ చేంజ్ అవుతుందా? అడ్వర్టైజ్మెంట్ డిపెండెంట్ ఆన్ సేల్సా? సేల్స్ ఇస్ డిపెండెంట్ ఆన్ అడ్వర్టైజ్మెంటా? సేల్స్ ఆర్ డిపెండెంట్ ఆన్ అడ్వర్టైజ్మెంట్, కరెక్టా? అంటే నథింగ్ బట్ అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ ఇంక్రీజ్ అయితే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఆటోమేటిక్గా సేల్స్ ఇంక్రీజ్ అవుతాయి, కరెక్టా? ఇప్పుడు ఏమంటున్నాడు, డిఫరెంట్ అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్స్ ఇచ్చేసాడు, డిఫరెంట్ అడిషనల్ ఎన్ని సేల్స్ జరుగుతాయో కూడా ఇచ్చేసాడు. ఈ 4 ఆప్షన్స్లో ఏది బెనిఫిట్ అనేది మనం చెప్పాలి. ఎలా చెప్పొచ్చు? సింపుల్గా 4 ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోండి. 4 ఆప్షన్స్లో ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేయండి, అంతే కదా? ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేస్తే ఏది హైయెస్ట్ ప్రాఫిట్ వస్తే ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. క్లారిటీ వస్తుందా? 4 ఆప్షన్స్ ఉన్నాయి, నంబర్ ఆఫ్ యూనిట్స్ ఉన్నాయి, వేరియబుల్ కాస్ట్లు అన్నీ తెలుసు కదా మనకి, సెల్లింగ్ ప్రైస్లు అన్నీ తెలుసు కదా. ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేయాలి. ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేసి ఏది హైయెస్ట్ ప్రాఫిట్ వస్తే దానికి ప్రయారిటీ ఇవ్వమని చెప్తాం. బట్ వెయిట్ ఇక్కడ రిక్వైర్మెంట్ అనేది ఇప్పుడు మనకు 2 సెల్లింగ్ ప్రైజెస్ ఉన్నాయి, కరెక్టా? ఓల్డ్ సెల్లింగ్ ప్రైజ్ ఒకటి ఉంది, న్యూ సెల్లింగ్ ప్రైజ్ ఒకటి ఉంది. వేరియబుల్ కాస్ట్లు ఓల్డ్ వేరియబుల్ కాస్ట్ ఒకటి ఉంది, న్యూ వేరియబుల్ కాస్ట్ ఒకటి ఉంది. మరి ఏవి తీసుకోవాలి? వీటికి ఏవి తీసుకోవాలి? అప్డేటెడా ఓల్డా? పోనీ ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందని చూడండి, దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? ఏమిచ్చాడు? ఫర్ 2022 అంటే ఏ డేటా తీసుకోవాలి అప్పుడు మనము? ఓల్డ్ డేటానా అప్డేటెడ్ డేటానా? అప్డేటెడ్ డేటా. నథింగ్ బట్ అప్డేటెడ్ డేటాలో కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఎంత? నథింగ్ బట్ 2022లో కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఎంత? క్యాలిక్యులేట్ చేశారు కదా, అప్పుడే చేయలేదు ఇంకా, అది 63 పాయింట్ సంథింగ్ వచ్చింది, కరెక్టా? కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ని బేస్ చేసుకొని టోటల్ కాంట్రిబ్యూషన్ ఐడెంటిఫై చేయొచ్చా? నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇక్కడ ఉన్నాయి కదా, టోటల్ కాంట్రిబ్యూషన్ ఐడెంటిఫై చేయొచ్చా? అట్ ద సేమ్ టైం పర్టికులర్గా ఫర్ ఎగ్జాంపుల్ 63.25 ఇస్ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్, కరెక్టా? ఇంటూ 2000 చేశాను అనుకోండి, నథింగ్ బట్ ఇంటూ 2000, ఈ 2000 నేను చెప్తున్నది ఏమొస్తుంది? టోటల్ కాంట్రిబ్యూషన్ ఫర్ 2000 యూనిట్స్, కరెక్టా? టోటల్ కాంట్రిబ్యూషన్ ఫర్ 2000 యూనిట్స్ లెస్ ఫిక్స్డ్ కాస్ట్ లెస్ చేయాలి. ఇప్పుడు ఫిక్స్డ్ కాస్ట్ మొత్తం లెస్ చేయాలా? ఎక్స్క్లూజివ్గా 2000 యూనిట్స్కి సంబంధించిన ఫిక్స్డ్ కాస్ట్ లెస్ చేస్తే సరిపోతుందా? అంతే కదా. ఎంత? 80,000. సో మనం కాంట్రిబ్యూషన్ క్యాలిక్యులేట్ చేసిన ఎన్ని యూనిట్స్కి? 2000. మరి ఫిక్స్డ్ కాస్ట్ కూడా ఎన్ని యూనిట్స్కి లెస్ చేయాలి? 2000. నథింగ్ బట్ ఇవి ఉంటే ఈ 2000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తే ఫిక్స్డ్ కాస్ట్ ఉంటుంది, అదర్వైజ్ ఉంటుందా? ఉండదు. కాబట్టి అట్లీస్ట్ 80,000 లెస్ చేస్తే సరిపోతుంది కదా. కాన్సెప్ట్ క్లారిటీ వస్తుందా? సో దానికి సంబంధించి నోట్స్ చెప్తాను. ఫస్ట్ పాయింట్ 3 ఏం లేదా? సరే, జస్ట్ నోట్ పాయింట్ అని చెప్పి పెట్టేసి కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఇన్ 2022. కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఇన్ 2022 రాయండి. ఎంత వస్తుంది? అది ఎలా వస్తుంది? టోటల్ కాంట్రిబ్యూషన్ డివైడ్ బై 20,000, అంతే కదా. టోటల్ కాంట్రిబ్యూషన్ డివైడ్ బై 20,000. టోటల్ కాంట్రిబ్యూషన్ డివైడ్ బై 20,000 63.725 63.25. సరే, ఇప్పుడు ఏం రాద్దాం? స్టేట్మెంట్ షోయింగ్ calculation of profit at different levels. Statement showing calculation of profits
అట్ డిఫరెంట్ లెవెల్స్. సో మనం ఎన్ని లెవెల్స్ చూపించాలి ఇప్పుడు? 4 లెవెల్స్, రైట్? సో ఇంక్లూడింగ్ పర్టికులర్ కాలం, టోటల్ 5 కాలమ్స్గా డివైడ్ చేయండి. టోటల్ 5 కాలమ్స్. పర్టికులర్స్ at 2000 units, at 4000 units, at 6000, at 8000. Total 5 columns. Total 5 columns. ఇప్పుడు ఇది ఎగ్జామినేషన్ అనుకొని రాయండి స్టేట్మెంట్. చూద్దాం, నేను కొన్ని హైడ్ చేస్తాను కావాలనే, చూద్దాం ఎంతమంది పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేయగలుగుతారు. సో టోటల్ కాంట్రిబ్యూషన్ 63.25 into 2000, 63.25 into 4000, నంబర్ ఆఫ్ యూనిట్స్ అంతే కదా. 63.25 into 6000, 63.25 into 8000. రాసేయండి వాల్యూస్. పర్టికులర్స్లో డైరెక్ట్ టోటల్ కాంట్రిబ్యూషన్ రాసేయండి. లేదు కన్ఫ్యూజ్ అవుతాను అనుకుంటే ఫస్ట్ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ రాయండి, నంబర్ ఆఫ్ యూనిట్స్ అని రాయండి, తర్వాత టోటల్ కాంట్రిబ్యూషన్ రాయండి, మీ ఇష్టం. బట్ టైం వేస్ట్ యాక్టివిటీ, ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసేసాం కదా మనం. కాంట్రిబ్యూషన్ రాసారా? త్వరగా చేసేయండి. వెయిట్, ఫిక్స్డ్ కాస్ట్ లెస్ చేద్దాం, కాసేపు వెయిట్ చేయండి. కాంట్రిబ్యూషన్ ఎలా వస్తుంది? కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఇంటూ నంబర్ ఆఫ్ యూనిట్స్. మరి పర్టికులర్స్లో కాంట్రిబ్యూషన్ కింద ఎంతమంది రాశారు ఆ ఫార్ములా? పర్టికులర్స్లో కాంట్రిబ్యూషన్ కింద ఆ ఫార్ములా ఎంతమంది రాశారు? రాయండి. అందుకే కదా చెప్పాను, ఓన్లీ 2 మెంబర్స్ రాశారు. అయిపోయింది అక్కడ ఆన్సర్స్. అందుకే ఎగ్జామినేషన్ అనుకునే రాయండి అని చెప్పాను. నేను హైలైట్ చేయాలనుకున్న పాయింట్ అది. చాలామంది మిస్ అవుతారు ఆ ఫార్ములా, మార్క్స్ కట్ అవుతాయి ఆ ఫార్ములాస్ రాయకపోతే. ఎందుకంటే మనం డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేస్తున్నాం కదా, కాబట్టి డెఫినెట్గా ఫార్ములా యూజ్ చేయాలి మనం. సో కాంట్రిబ్యూషన్ లెస్ అడిషనల్ ఫిక్స్డ్ కాస్ట్, అడిషనల్ అడ్వర్టైజ్మెంట్ ఫిక్స్డ్ కాస్ట్ అని రాయండి. అది అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సే కదా. ఆర్ సింపుల్గా అడిషనల్ ఫిక్స్డ్ కాస్ట్ అని రాసి బ్రాకెట్లో అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్స్ అని పెట్టండి, మీ ఇష్టం. అడిషనల్ ఫిక్స్డ్ కాస్ట్ అని రాసి పర్టికులర్స్తోనే కింద అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ లెస్ చేసిన తర్వాత ఇంకా అల్టిమేట్గా ప్రాఫిట్. లెస్ చేశాక ఫైనల్గా ప్రాఫిట్. ఏ దాంట్లో హైయెస్ట్ ప్రాఫిట్ వస్తుంది? ఏ దాంట్లో వస్తుంది? 6,000 యూనిట్స్ దగ్గర 6,000 యూనిట్స్. అదే రాసేయండి కంక్లూజన్. సరే చేసేయండి త్వరగా. నాకు ఒక డౌట్ ఉంది, క్లారిఫై చేస్తారా? ఎందుకు ఈ స్టేట్మెంట్లో సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ కాంట్రిబ్యూషన్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ ప్రాఫిట్, ఆ స్టేట్మెంట్ ఎందుకు వేయలేదు? అవునా? బాగా ఆలోచించండి ఎందుకు. మనకి ఇది మెయిన్ క్వశ్చన్, సబ్ క్వశ్చన్. సబ్ క్వశ్చన్ ఎప్పుడు కంప్లీట్గా రాయకూడదు, ఎంత టైం రిక్వైర్మెంట్ ఉందో దాన్ని బేస్ చేసుకుని రాయాలి. మనం సెల్లింగ్ ప్రైస్ పాయింట్, వేరియబుల్ కాస్ట్ పాయింట్ అన్నీ చేయొచ్చు, మరి కాదట్లేదు. కాకపోతే అనవసరంగా టైం వేస్ట్ అవుతుంది లేదా అన్నింటికి. కాబట్టి డైరెక్ట్ ఏం చేసాం మనము, కాంట్రిబ్యూషన్ పాయింట్ సింగిల్ సెంటెన్స్లో చూపించాము, టోటల్ కాంట్రిబ్యూషన్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఎందుకు అవసరం లేదు కదా. మనం ఆల్రెడీ 2022కి ఇన్కమ్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేస్తాం, ఇప్పుడు జస్ట్ అడ్వైజ్ ఇస్తాం అంతే. మనము 6,000 ఎంత, మీకు హైయెస్ట్ ప్రాఫిట్ ఎక్కడ వచ్చింది? 6,000 యూనిట్స్ని ఎక్స్ట్రాగా ప్రొడ్యూస్ చేయండి అని అడ్వైజ్ చేస్తే సరిపోతుంది. ఇంకా
ఓకేనా, మరి రాయాల్సిన అవసరం లేదు. సో రాసేయండి అది. సో ఫ్రమ్ ద అబోవ్ స్టేట్మెంట్ it is clear that production of 6,000 units will gives highest profits. బ్రాకెట్లో వాల్యూ రాయండి ఎంత హైయెస్ట్ ప్రాఫిట్స్ అనేది. ప్రొడక్షన్ ఆఫ్ 6,000 యూనిట్స్ గివ్స్ హైయెస్ట్ ప్రాఫిట్స్ కంపేర్ టు అదర్ 3 ఆల్టర్నేటివ్ ఆప్షన్స్. So it is advisable to సరే కంక్లూజన్ కూడా కీ రోల్ ప్లే చేస్తున్నాను కదా, ఇప్పుడు ఏం రాస్తారు చెప్పండి చూద్దాం. ఇట్ ఈస్ అడ్వైజబుల్ టు ప్రొడ్యూస్ 6,000 యూనిట్స్ రాస్తే ఆన్సర్ ఎగిరిపోతుంది. సో ఇట్ ఈస్ అడ్వైజబుల్ టు ఇంకర్ అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ 3,20,000 బికాస్ 3,20,000 బేస్ చేసుకునే 6,000 వస్తుంది. బేస్ అన్న 6,000 కాదు, 3,20,000 బేస్ రాయాలి ఎప్పుడైనా సరే. సో ఇట్ ఈస్ అడ్వైజబుల్ టు ఇంకర్ అడిషనల్ అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ 3,20,000 అంతే. 3,20,000 ఆల్రెడీ కంక్లూజన్ చెప్పేసాక 6,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయమని. ఇస్ ఇట్ క్లియర్? సేమ్ క్వశ్చన్ కొన్ని బోర్డ్ మెటీరియల్స్లో ప్రీవియస్ క్వశ్చన్స్లో కూడా ఇది మిస్టేక్గా తీసుకొని 2021 డేటా తీసుకొని ఉంటారు. మరి కన్ఫ్యూజ్ అవ్వద్దు, డిఫరెంట్ ఆన్సర్స్ ఉన్నాయని. ఓకేనా, అది 2021 డేటా తీసుకుంటారు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో క్వశ్చన్లో 2022 క్లియర్గా చెప్పాడు కాబట్టి 2022 డేటా అనేది తీసుకోవాలి మనం, అంటే నథింగ్ బట్ అప్డేటెడ్ డేటా. ఈజ్ ఇట్ క్లియర్? ఒకసారి రివైజ్ చేయండి క్వశ్చన్ని పర్ఫెక్ట్గా. ఏం చేశారు అసలు, ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు, ఎక్కడ ఎండ్ చేశారు, ఎందుకు చేశారు? కొంచెం ఉందా, ఎక్కువ ఉందా? 3 పేజెస్ వచ్చిందా? నాకు పేజ్ కూడా అవ్వలేదే. సో నా మీద ఉన్న బిగ్గెస్ట్ కంప్లైంట్ అది. సార్ ఆన్సర్స్ రాయట్లేదు సార్, మాతో చేపిస్తున్నాడు. చేస్తే ఏమవుతుంది తెలుసా? నేను ఎందుకు రాయట్లేదు తెలుసా? మెయిన్ 2 రీజన్స్ ఉన్నాయి. ప్రాక్టీస్ క్వశ్చన్ సార్, మీకు ప్రాక్టీస్ అవుతుంది కాదు, నా హ్యాండ్ రైటింగ్ బాగోదు. ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్, చాలా మంది నేను రాస్తున్నప్పుడు ఏం చేస్తారంటే స్క్రీన్ షాట్లు తీసుకుంటున్నారు. ఆన్లైన్ వాళ్ళు స్క్రీన్ షాట్లు, మీరైతే నాకు తెలియకుండా కొన్ని తీసుకుంటున్నారు. సో దానివల్ల ఏమవుతుంది అంటే వాడు నోట్స్ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్, కరెక్టా? బట్ రాయాల్సినవి రాస్తాను, అవసరమని రాస్తాను డెఫినెట్గా. నోట్స్ ఉండదు. అన్నింటికన్నా హైలైట్ పాయింట్ ఏంటంటే నేను ఫస్ట్ పాయింట్ రాయకపోవడానికి రీజన్ ఏంటి? నా హ్యాండ్ రైటింగ్ బాగాలేదని. నా హ్యాండ్ రైటింగ్ నాకే అర్థమైనప్పుడు మీకు ఎలా అర్థమవుతుంది? అవునా కాదా? అందుకనే రాయను నేను, కొన్నే రాస్తా, అవసరమైన పాయింట్స్ మాత్రమే రాస్తా. మీరు చెప్పండి, నా హ్యాండ్ రైటింగ్ బాగాలేదా? సరే చూద్దాం, నెక్స్ట్ నుంచి మాట్లాడదాం. నెక్స్ట్ క్వశ్చన్ నుంచి మాట్లాడతాం ఆ పాయింట్. సరే సారీ వేస్ట్ చేసేయండి, జస్ట్ 2 minutes. గైస్ ఎప్పుడైనా సరే రివిజన్ అన్నప్పుడు మీరు ఆలోచించాల్సింది జస్ట్ ఆన్సర్ చూసుకోవద్దు. క్వశ్చన్ ఇంకొకసారి చదివి అసలు క్వశ్చన్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఆన్సర్ వస్తుంది అనేది క్లారిటీ ఉండాలి. ఇప్పుడు ఫస్ట్ నేను క్వశ్చన్ చదవగానే ఏం ఎక్స్ప్లెయిన్ చేశాను? ఒక డమ్మీ డేటా ఎక్స్ప్లెయిన్ చేశాను, గుర్తుందా? సో ఫస్ట్ మనకి ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, ఈ ఇన్ఫర్మేషన్ అంతా మన దగ్గర ఉంది, ఈ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకుని ఈ ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుంది, ఆ పాయింట్ క్వశ్చన్ చదవగానే క్లారిటీ రావాలి. రివర్స్ క్యాలిక్యులేషన్లో చేస్తే వస్తుందని. అదర్వైజ్ ట్రస్ట్ మీ, క్వశ్చన్ అంతా తెలిసినట్టే ఉన్నా సరే ఆన్సర్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలియదు. కాబట్టి ఫస్ట్ ఆన్సర్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలన్న పాయింట్ క్లారిటీ ఉండాలి. ఏ క్వశ్చన్ అయినా సరే అలాగే రివైజ్ చేయండి, ఆన్సర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. చదవండి ఒకసారి అంతం.
క్వశ్చన్ నెంబర్ 7 వదిలేండి, మాది అదొక ఆనిముత్యం కాబట్టి లాస్ట్లో చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 15 వచ్చాను డైరెక్ట్, ఇంకా 10 minutes టైం ఉంది కదా. క్వశ్చన్ నెంబర్ 15, ఎక్కడైనా ఆపర్చునిటీ కాస్ట్ అని ఎక్స్ప్లెనేషన్ చేసింది ఎవరైనా ఉన్నారా? ఎవరైనా చేశారా పోనీ మీకు? ఆపర్చునిటీ కాస్ట్ ఎవరైనా చేసినట్టు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పినట్టు ఏమైనా గుర్తుందా? ఎప్పుడో పుట్టినప్పుడు కదా. ఒకసారి క్వశ్చన్ చదవండి, ట్రై చేయండి, చూద్దాం. క్వశ్చన్ అర్థమవుతుంది అట్లీస్ట్ ఏమనేది? క్వశ్చన్ నెంబర్ 15 చదువుతున్నారు, ఎంఏ బుక్కే కదా, షూరా? ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ కాన్సెప్ట్ నేను, బట్ గుర్తు చేస్తే వస్తుంది, నాకు తెలుసు మీరు మర్చిపోరని గుర్తు చేస్తాను. ఇలాగో ఫస్ట్ మీరు ట్రై చేయండి ఏదో రకంగా, అట్లీస్ట్ అండర్లైనే చేయండి క్వశ్చన్, కొద్దిగా సాటిస్ఫై అవుతాను నేను కూడా. ఏమి ఇచ్చారు? 3 ప్రొడక్ట్స్ ఇచ్చారు. సెల్లింగ్ ప్రైస్, వేరియబుల్ కాస్ట్, డిమాండ్, ప్రొడక్షన్ కెపాసిటీ, ఫిక్స్డ్ కాస్ట్. ఫిక్స్డ్ కాస్ట్ ఏంటి? ఒకటే ఇచ్చాడు. ఏంటి దాని మీనింగ్ ఏంటి? ఫిక్స్డ్ కాస్ట్ 3 ప్రొడక్ట్స్కి ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు ఒకటే ఇచ్చాడు? కాన్స్టెంట్ కాబట్టి ఒకటే ఇచ్చాడా? రైట్ మాట్లాడతాను, ఆ పాయింట్ మాట్లాడతాను కాసేపు ఆగండి. మార్కెట్ డిమాండ్, ప్రొడక్షన్ కెపాసిటీ. మార్కెట్ డిమాండ్ 3000 యూనిట్స్ ఉంది, ప్రొడక్షన్ కెపాసిటీ ఏమో 2000 యూనిట్స్ ఉంది. కాబట్టి ఎన్ని మాత్రమే ప్రొడ్యూస్ చేస్తాం? 1000. ఎవరది డిఫరెన్స్ చెప్పింది? ఎంత? 2000 యూనిట్స్ ఎక్స్ ప్రొడ్యూస్ చేస్తాం. మరి వై 2000 యూనిట్స్ డిమాండ్ ఉంది, 3000 యూనిట్స్ కెపాసిటీ ఉంది, ఎన్ని ప్రొడ్యూస్ చేస్తాం? ఎవరైనా 3000 ఉన్నారా? ఎందుకు 3 ప్రొడ్యూస్ చేయము? సేల్ అవ్వదు కాబట్టి. సో ఇది కూడా 2000 యూనిట్సే ప్రొడ్యూస్ చేస్తాం. సేమ్ అలాగే థర్డ్ వన్ 900. సింపుల్ చెప్పాలంటే విచ్ ఎవర్ ఈజ్ లోయర్, అంతే కదా, తక్కువ ఇది ఉంటే అది. సో మనం ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తాం మనకు క్లారిటీ వచ్చేసింది. 2000, 2900. ఫస్ట్ ఈ యూనిట్స్ ని బేస్ చేసుకుని మనము కాంట్రిబ్యూషన్ ఐడెంటిఫై చేయాలి. ఎక్స్ కి కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఎంత? 4, వైకి 3, జెడ్ కి 5. 4 into 2000 8000. 3 into 2000 ఏంటిది? 8000, 6000 ఏంటివి? 900 into 5 ఇవేంటిది? టోటల్ కాంట్రిబ్యూషన్స్. కరెక్టా? నార్మల్గా మనం ఆపర్చునిటీ కాస్ట్ ని కన్సిడర్ చేయాలి అంటే ప్రాఫిట్ ని కంపేర్ చేయాలి. కరెక్టా? బట్ ఇక్కడ ఫిక్స్డ్ కాస్ట్ అనేది మూడింటికి ఒకటే కాబట్టి ప్రాఫిట్ ని ఫిక్స్డ్ కాస్ట్ ఏం చేయాలి? ఇప్పుడు ఇగ్నోర్ చేయాలి, అవసరం లేదు. కరెక్టా? మీరు ఏ ప్రోడక్ట్ తీసుకున్నా ఒకటే వాల్యూనే వస్తుంది కదా ఫిక్స్డ్ కాస్ట్ ఇది. కాబట్టి ఇగ్నోర్ చేసి ఈ టోటల్ కాంట్రిబ్యూషన్స్ ని కంపేర్ చేయాలి. టోటల్ కాంట్రిబ్యూషన్స్ ని కంపేర్ చేయాలి. ఇఫ్ మీరు ఒకవేళ ప్రోడక్ట్ ఎక్స్ ని ప్రొడ్యూస్ చేద్దాం అనుకున్నారా, వై నుంచి జెడ్ నుంచి వచ్చే 6000, 4500 వస్తుందా? రాదు. కాబట్టి ఆపర్చునిటీ కాస్ట్ ఫర్ ప్రోడక్ట్ ఎక్స్ ఈక్వల్ టు 6000 ప్లస్ 4,5000. ఓకే,
ఒకవేళ వైని ప్రొడ్యూస్ చేస్తే ఎక్స్ నుంచి రావాల్సింది జెడ్ నుంచి రావాల్సింది వస్తుందా? రాదు. అంటే ఎంత? 12.5K, 8 + 4.5. ఒకవేళ జెడ్ని ప్రొడ్యూస్ చేస్తే ఎక్స్ వై నుంచి వస్తుందా? రాదు. కాబట్టి 14K. అయిపోయింది ఆపర్చునిటీ కాస్ట్. ట్రస్ట్ మీ, ఇట్ ఈస్ 6 మార్క్స్ క్వశ్చన్. ఒకసారి ఎగ్జామ్లో అడిగాడు. ఇంతే. కానీ నోట్ పాయింట్స్ ఇంపార్టెంట్. ఏవేవి రాస్తున్నారు, ఏమేమి చేయాలనేది ఇంపార్టెంట్. చేద్దామా? రాయండి. స్టేట్మెంట్ షోయింగ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. క్యాలిక్యులేషన్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ రాయండి. ఫస్ట్ మనం టోటల్గా క్యాలిక్యులేట్ చేసిన టోటల్ కాంట్రిబ్యూషన్. ఓకే గైస్, పర్ యూనిట్ వద్దు. స్టేట్మెంట్ షోయింగ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ కాంట్రిబ్యూషన్. మనం కాంట్రిబ్యూషన్స్నే కదా కంపేర్ చేసేది. నోట్ పాయింట్స్ ఉన్నాయి. నోట్ పాయింట్స్ దేనికి ఉంటాయి చెప్పండి. ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేస్తున్నది ఫస్ట్ ఏది క్యాలిక్యులేట్ చేస్తాం? డైరెక్ట్గా కాంట్రిబ్యూషన్ క్యాలిక్యులేట్ చేస్తామా? ఫస్ట్ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ క్యాలిక్యులేట్ చేసి టోటల్ కాంట్రిబ్యూషన్ క్యాలిక్యులేట్ చేస్తామా? పర్ యూనిట్ క్యాలిక్యులేట్ చేసి టోటల్ క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే నంబర్ ఆఫ్ యూనిట్స్ తెలిసినే కదా టోటల్ క్యాలిక్యులేషన్ వస్తుంది. కాబట్టి నంబర్ ఆఫ్ యూనిట్స్ ఏంటో మనం ఐడెంటిఫై చేయాలి కదా ఇక్కడ. సో నంబర్ ఆఫ్ యూనిట్స్కి సంబంధించి ఒక నోట్ పాయింట్ వస్తుంది. సెకండ్ నోట్ పాయింట్ దేనికి వస్తుంది? ఫిక్స్డ్ కాస్ట్ని ఎందుకు కన్సిడర్ చేయట్లేదు. ఈ 2 నోట్ పాయింట్స్ రాస్తేనే ఫుల్ మార్క్స్ పడతాయి అక్కడ. అందుకనే 6 మార్క్స్ ఈజీగా ఇవ్వడు కదా వాడు. సో ఫస్ట్ ఒక 4-5 లైన్స్ గ్యాప్ వదిలేసి నోట్ పాయింట్ రాయండి. నోట్ పాయింట్స్. సో నంబర్ ఆఫ్ యూనిట్స్ ప్రొడ్యూస్డ్ ఈక్వల్ టు డిమాండ్ ఆర్ ప్రొడక్షన్ కెపాసిటీ విచ్ ఎవర్ ఈజ్ లోయర్. అంతే కదా. డిమాండ్, ప్రొడక్షన్ కెపాసిటీ ఏది తక్కువ ఉంటే అంత ప్రొడక్షన్ చేస్తాం. డిమాండ్ ఆర్ ప్రొడక్షన్ కెపాసిటీ విచ్ ఎవర్ ఈజ్ లోయర్. సో therefore x equal to 3000 and 2000 which implies ఎంత? 2000. అక్కడ లోయర్ సింబల్ పెట్టండి, డౌన్ యారో మార్క్. 3000 and 2000 లోయర్ డౌన్ సింబల్ పెట్టేసి డౌన్ యారో మార్క్ 2000 అని రాసేయండి. సేమ్ వైక్ అలాగే రాయండి. సేమ్ వైక్ కూడా రాయండి. 2000 or 3000 which implies 2000. జెడ్కి 1000, 900. మీరు తలుచుకుంటే ఇది స్టేట్మెంట్లో కూడా చూపించవచ్చు. బట్ క్లారిటీ కోసం నేను సపరేట్ రాయిస్తున్నా. మీరు స్టేట్మెంట్లోనే చూపిస్తానంటే చూపించవచ్చు, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ నోట్ 2 ఏమొస్తుంది? రిగార్డింగ్ ఫిక్స్డ్ కాస్ట్. సో ఫిక్స్డ్ కాస్ట్ ఈస్ considered as common cost in this case. Fixed cost is considered as common cost in this case. Hence it is ignored. మీరు ఎక్స్ ప్రొడ్యూస్ చేసినా, వై ప్రొడ్యూస్ చేసినా, జెడ్ ప్రొడ్యూస్ చేసినా ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఇంకా రావాల్సిందే? 30,000. అంతే కదా. ఇట్ ఈస్ ఇర్రిలెవెంట్ కాస్ట్, దట్స్ వై ఇట్ ఈస్ ఇగ్నోర్డ్. ఇప్పుడు స్టేట్మెంట్ దగ్గరికి వెళ్ళండి. సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ రాసేయండి. సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. ఇంకా సింపుల్గా కావాలంటే డైరెక్ట్ కాంట్రిబ్యూషన్ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ రాసేయచ్చు. కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ అని పర్టికులర్స్లో రాయండి. పర్టికులర్స్లో కింద ఏం రాస్తారు? సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. జస్ట్ ఒక లైన్లో అయిపోతుంది కదంతా. కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ కింద బ్రాకెట్లో సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. జస్ట్ ఒక లైన్లోనే కాంట్రిబ్యూషన్ వచ్చేస్తుంది. 435, 10 - 6 4, 12 - 9 3, 12 - 7 5. So number of units, second one, number of units. So from note 1 అని రిప్రజెంట్ చేయండి. అక్కడ ఎక్కడి నుంచి తీసుకున్నారా వాల్యూస్ అని? ఫ్రమ్ నోట్ 1. సో నంబర్ ఆఫ్ యూనిట్స్ రాసేయండి. 2000, 900. 2000,
900. Total contribution A into B, or contribution per unit into number of units. Total contribution. సో వన్స్ టోటల్ కాంట్రిబ్యూషన్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఒక లైన్ గ్యాప్ వదిలేసి ఆపర్చునిటీ కాస్ట్. ఆపర్చునిటీ కాస్ట్ ఎక్స్కి ఎలా వస్తుంది క్లియర్గా రాయండి. 6000 ప్లస్ 4500. 6000 ప్లస్ 4500, 10500. సేమ్ వైకి కూడా సపరేట్గా రాయండి. 8000 ప్లస్ 4500, 12,500. జెడ్కి ఎలా వస్తుంది 8000 ప్లస్ 6000, 14,000. క్లియర్. నోట్ పాయింట్స్ మ్యాండేటరీ. సజెస్టెడ్ ఆన్సర్స్లో ఫిక్స్డ్ కాస్ట్ నోట్ పాయింట్ రాసాం కదా, పర్టికులర్ దానికి 1 పాయింట్ అలాట్ చేశాడు స్టెప్ మార్క్స్లో. ఐ మీన్ స్టెప్ వైజ్ మార్కింగ్లో ఫిక్స్డ్ కాస్ట్కి సంబంధించి వర్కింగ్ నోట్ రాయకపోతే 1 మార్క్ రెడ్యూస్ అవుతుంది. సో 6 మార్క్స్కి ఇస్తున్నాడు అంటే ఆటోమేటిక్గా మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు మోర్ క్లారిటీ. మీరు ఆ క్లారిటీ వాడికి ఇవ్వాలి. సింపుల్ క్వశ్చన్ 6 మార్క్స్కి ఇచ్చాడా అనడం కన్నా 6 మార్క్స్కి అయ్యే విధంగా ఆన్సర్ రాస్తే బాగుంటుంది ఇంకా మనం. సో కాబట్టి అన్నీ రాయాలి. క్లియర్. ఏమైనా డౌట్ ఉందా? అయిపోయే క్లాస్ ఈరోజు. సో ఫస్ట్ లాస్ట్ నాదే అయితే ఈరోజు. సరే రివైజ్ చేయండి. బ్రేకా? సరే బ్రేక్ తీసుకొని రివైజ్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో మరి మీట్ అవుదాం. బాయ్. Stopped.